ఓ జోక్ చెప్పేసి మళ్ళీ టాపిక్స్ వెళ్దాం. ఓకే. ఒక ఆవిడ కామెంట్ పెట్టింది, ఈ రాధామోహన్ దాస్ గొర్రెలు అంటాడు, మేము ఊరుకుంటున్నాం కాబట్టి గొర్రెలు, తేడా వస్తే మేము సింహాలం అని ఏదో పెట్టింది కింద కామెంట్లో. మొత్తానికి మనుషులు కారన్నమాట అని పెట్టాడు ఆవిడ. సరిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం చేసి ఈ వీడియో కింద కూడా నెగిటివ్ కామెంట్సే వస్తాయి, ఏం పాజిటివ్ రావు. ఎందుకు రావంటే, మీరు దొంగోడిని దొంగ అనగానే థ్యాంక్ యూ సార్ ఓకే అంటారా ఏంటి అండవు. నిన్న మొన్న మాట్లాడుకున్నాం, దొంగోడు దొరకగానే ఎవరితో పోల్చుకుంటాడు? ఈ చిన్న దొంగకి దీనికి ఎలా అనేస్తున్నారు, ఆడేమయ్యాడు ఈడేమని పోల్చుకుంటాడు. యాక్చువల్లీ పోలికి ఎవరితో పోల్చుకోవాలి? ఉత్తములతో కదా. అలా ఉత్తమోత్తములు పుట్టినటువంటి గొప్ప నేలలో కదా మనం పుట్టాము. ఒక పావురం కష్టంలో ఉందని తన శరీరాన్ని కోసి మాంసఖండాలు త్రాసులో వేసినటువంటి ఏ చక్రవర్తి? మా చిన్న స్కూల్లో వచ్చిందమ్మా. సిబి చక్రవర్తి పుట్టిన నేలది. త్యాగం గురించి వాడు వీడు చెప్తే ఎలాగా? కాబట్టి మీరు గమనించండి, వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఇదేమిటది బ్రహ్మరాక్షస కుమారీసు, ఇలా చాలా సంస్థలు హిందువుల్ని విడగొట్టి చెడగొట్టి పనిచేసుకుని రేపొద్దున్న దేశం ఈజీగా ముక్కలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మనకి సిగ్గు ఆలోచన ఇలాంటివి లేకపోవడం వల్ల ఏ మతమైనా ఒకటే, ఈ రాధమనోహర్ గారు చూడు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతున్నాడు అని కామెంట్లు పెడతారు. అసలు ముత్యాలమ్మ అమ్మవారిని గుండెల మీద తన్నినోడెవడు? నిన్న శంషాబాదులో ఉదయం జరిగింది ఆంజనేయ స్వామి ఫోటోలు అవి వచ్చినాయి కానీ కొంచెమే చూసా. సో ఆ నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేసేసి, ఇప్పుడు ఎవడైనా ఏదైనా ధ్వంసం చేసేస్తే వెంటనే కాసేపటికి వచ్చే స్టేట్మెంట్ ఏంటి చెప్పమ్మా? అతనికి మానసిక మతిస్థితి రెడీగా ఉంటుంది ఇవే వింటున్నాం కదా, రెడీగా ఉంటుందా? ఇప్పుడు నేను అన్నాను అనుకో, గురించి నీళ్ళు అంటావు కదా, అది ఎంత రెడీగా బాటిల్ పెట్టో ఆ డైలాగ్ రెడీగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఓన్లీ విగ్రహాలు మాత్రమే బదలగొడతారా? మసీద్ దగ్గర ఏం చేయరా? చర్చి దగ్గర ఏం చేయరా? ఇప్పుడు మతిస్థిమితం లేనివాడు కుడి చేత్తోనే తింటాడా? అన్నది తింటాడా? వేరే తింటాడా? వాడికి భార్యకి అమ్మకి తేడా తెలుసా తెలీదా? మతిస్థిమితం లేనివాడు. సో మతిస్థిమితం ఎవరికి ఉండదంటే మతి లేని మతాలకు ఉండదు. మతి లేని మతాలు కాబట్టి ఆ బద్దలు కొడుతుంటాయి. మీరు గమనించండి, ఒకరోజు వ్యవహారం కాదు, 100, 200, 300, 500, 1000 ఏళ్ళు వెనక్కెళ్ళండి, బద్దలు కొట్టడమే ప్రోగ్రాం. మీతో చెప్పానో ఎవరితో వేరే ఇంటర్వ్యూనో ఏదో సంథింగ్, మొత్తానికి ఎవరితో చెప్పానో గుర్తులేదు కానీ, మొన్న కాశ్మీర్ ఎలక్షన్ అయింది కదా. కాశ్మీర్ ఎలక్షన్ టైంలో ఒక మీలాంటి రిపోర్టర్ వెళ్ళి ఒక లోకల్ పర్సన్ని, సార్ ఇలాగా ఎలక్షన్ జరుగుతుంది, ఇంకా కొత్త కొత్త గుళ్ళు కాశ్మీర్లో కట్టవచ్చు అని, ఏదో పాత గుళ్ళు పునరుద్ధరణ చేయొచ్చు సంథింగ్ లైక్ దట్ అలా చెప్తే, నో మేము పెట్టుబడి బస్సు తగలేస్తాం అనేది. ఆ పిల్ల పాప అలా భయపడిపోయింది. దాని కింద కామెంట్ ఏంటంటే, 2024లో ఈ మెంటాలిటీ ఉంటే 1000 ఏళ్ల క్రితం ఎలా ఉండి ఉంటుంది, ఎలా తగలేసి ఉంటారు. ఇప్పుడు టెంకాసి అని ఒక ప్లేస్ ఉందమ్మా, ఇవాళ స్టేటస్ కూడా పెట్టాను, ఆ వీడియో దొరికితే చూపిస్తాను. పెద్ద గుడి అమ్మ, పెద్ద గుడి. ఆ పెద్ద గుడి ఇప్పుడు గుడి కాదు. ఆ పెద్ద గుడి ఇప్పుడు గుడి కాదు. ఎక్కడ స్వామి అది? టెంకాసి, తమిళనాడులో ఉంది. ఆ గుడి ఇప్పుడు మసీదు అమ్మ. ఆ గుడి ఇప్పుడు మసీదు, పెద్ద గుడి, పచ్చగా చేశారు. అంటే అలా చాలా ఉన్నాయి. నేను ఊరికి ఒకటి చెప్పాను, అలా చాలా ఉన్నాయి. ఇవాళ ఇంకొక మంచి టేస్టీ వీడియో అది. కేరళలో సౌండ్ తీసాను. పాలు తాగండి, కాల్షియం పెంచుకోండి, వారి యొక్క మలమూత్రాలు విడిచిన ఈ పాలు తాగండి.
వారి శరీర స్వేదరంధ్రాల నుంచి వచ్చినటువంటి బలవర్ధకమైన పదార్థం కలిసిన ఈ పాలు తాగండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మన నాశనం కోరుకోవడం అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు మా చిన్న పిల్ల నిన్న కడియం నుంచి వచ్చింది, ఏదో 5 ఏమో చూస్తుంది, నాన్న గాజులు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు? స్కూల్లో ఒప్పుకోదు. క్రిస్టియన్ స్కూల్ అని అడిగా, కాదు హిందువుల స్కూలే. ఇప్పుడు వాళ్ళు మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని నాశనం చేయడం కోసం వాళ్ళు కష్టపడడానికి ఒక అందం ఉంది. నీకేమైంది అంటే స్కూల్లో అందరూ ఉంటారు కదండి. మరి నిన్నగాక మొన్న ఓ 15 రోజుల క్రితం ఇక్కడ ఒక అమ్మాయికి హిందూ అదే కాలేజీ, గాయత్రి కాలేజీ, తపస్య కాలేజు, మన హిందూ అమ్మాయి బొట్టు తీసేసి హిజాబ్ చుట్టేసింది. ముస్లిం అమ్మాయి రివర్స్లో అవుద్దంట. హిజాబ్ తీసి బొట్టు పెట్టడం, బొట్టు ఛాలెంజ్ అని ఏమన్నా వెళ్తాం? అసలు మనకి ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన వాళ్ళకి తీరిక లేదు. వాళ్ళు ఏమో ధర్మధ్వంసం చేయడానికి ఎన్ని కాన్సెప్ట్లు ఉంటే అన్ని పని చేస్తున్నారు. ఇప్పుడు ముత్యాలమ్మ సంఘటన జరిగి 1 month అయిందా? అవును గురుగారు. సీఎం ఏమైనా స్పందించాడా? పోనీ కేటీఆర్ ఏమైనా స్పందించాడా? నీతో అన్నానమ్మా నేను లాస్ట్ టైం జూమ్లో అన్నాను కదా. అదే మీరు గమనించండి. ఏ మసీదు గోడ కొంచెం పెచ్చి ఊడుంటే, ఎవడైనా అక్కడ పెషాబ్ చేసుంటే ఈ పాటికి అన్నీ బయటకు వచ్చి ఉంటాయి. అందరూ వచ్చి దీన్ని ఖండిస్తూ ఉంటారు. మీరు ఎటు టాపిక్ ఎత్తారని మాట్లాడుతున్నాను. విజయసాయిరెడ్డి అని ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో వక్ఫ్ బోర్డుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క దేవాలయం గురించి మాట్లాడేవా నువ్వు? దేవాలయాల మీద ధ్వంసం అయితే మాట్లాడేరా? కేవలం పార్టీ ఓట్లు ఇదేనా? ఇలాగే నువ్వు పార్టీ ఓట్లు అనుకుంటే ఏ పార్టీ కుక్కకైనా చెప్తున్నా, అసలు నువ్వే లేనప్పుడు నీ పార్టీ ఎలా ఉంటుందా పిచ్చోడా? నిన్ను కోసేటప్పుడు ఏ పార్టీ ఓడని కొయ్యట్లేదే. బంగ్లాదేశ్లో మొన్నే జరిగింది, 2 నెలలు అయింది. నిన్ను అరే రెడ్డి గారా అయితే వదిలేద్దాం, అరే చౌదరి గారా అయితే వదిలేద్దాం, శర్మ గారా అదేముండదు. చంపిన తర్వాత కూడా కట్టె పుల్లతో డ్రాయర్ ఇలా లాగి ఏ కాఫీర్ హాయ్ అని చూపిస్తున్నారు. కాబట్టి పార్టీ కుక్కలు, కులం కుక్కలు తొందరగా ఈ భూమండలం ఖాళీ చేయండి, హిందూగా జీవించండి. అలా అయితేనే ఉంటుంది ఈ దేశం. దీపావళి చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో గుర్తుందా, ఓ ముసలి గొర్రె, ఓ ముసలి ఆడగొర్రె ఆ దీపాలను కాలుతూ తన్నేసింది. మొన్న బెంగళూరులో ఓనం చేసుకుంటుంటే ఇంకో ఆడగొర్రె కాలుతూ తన్నేసింది. ఎందుకని? వాళ్ళ మతాల్లో కేవలం ద్వేషం, విద్వేషం, పగ, విడగొట్టడం, చెడగొట్టడం, పడగొట్టడం ఇదే ఉంది. మనమేమో చదవకపోతుమి, పరిశీలించకపోతుమి, అన్నీ ఒకటే కదండి. ఎవడరా చెప్పింది? అన్నీ ఒకటైతే పాకిస్తాన్ ఎవడు పుట్టించాడు? అన్నీ ఒకటైతే బంగ్లాదేశ్ ఎవడు పుట్టించాడు? ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనార్టీలు సార్ మాకు రక్షించండి సార్ అని పిటిషన్ పెడితే, ఇస్కాన్ డివోడీస్ లక్షల మందికి అన్నం పెడితే వాళ్ళ మీద బహిష్కరణ ఏదో మరణశిక్ష వేస్తారు. వాళ్ళకి మతమే ముఖ్యమని చాలా స్పష్టంగా ఉన్నారు. నిన్న ఏదో హిందీ వీడియో చూశాను, చిన్న మొక్క. అందులో ఆ అమ్మాయి చెప్తుంది, ఎవరైనా నేను హిందువుని, హిందుత్వ రక్షణ కోసం నాకు ఓటేయండి అంటే అది రాజకీయం అంటున్నారు. మరి నెత్తి మీద తెల్ల టోపీలు పెట్టుకుని నేను ఓట్లు అడగచ్చా? చర్చికి వెళ్ళి ఓట్లు అడగచ్చా? ఇన్ని మాటలు ఎందుకు? మీరు నెట్లో కొట్టండి. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చారు? ఆయన వచ్చి అన్నాళ్ళు 6 నెలల 9 నెలలు. మీరు ఒకసారి నెట్లో కొట్టండి ఎంత ఇచ్చాడు. ఏది ముస్లిమ్స్కి
తెలంగాణ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. అవును అవును. హౌ మచ్ తెలంగాణ గవర్నమెంట్ గ్రాంటెడ్ టు ముస్లిమ్స్? 9 is later. Quota for Muslims in Telangana and Andhra Pradesh in focus. ఏప్రిల్ నెలలో ఇచ్చినట్టున్నారు. అయ్యా ఇదేనా? ఇది కాదనుకుంటా టాపిక్. 3,000 కోట్ల ఎంత కదమ్మా? చూసారా, అది గుర్తుందా మీకు? ఇదిగో తెలంగాణ అనౌన్స్ 3,000 crores ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్. ఇదిగో వీడియో కూడా. 3,000 crores ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ 33 crores ఫర్ రంజాన్ సెలబ్రేషన్. నా సొంతం ఏం కాదు కదా, విత్ ఎవిడెన్స్ కదా. 33 కోట్లు రంజాన్కి ఇచ్చారు కదా, 3,000 కోట్లు కాక. సో హౌ మచ్ తెలంగాణ గవర్నమెంట్ గ్రాంటెడ్ టు బతుకమ్మ? How much Telangana government granted to Batukama? ఎంత ఇచ్చారమ్మా? బతుకమ్మ వేడుకల షెడ్యూల్ ను విడుదల చేసింది షెడ్యూల్. ప్రభుత్వం. రేపటి నుంచి 9వ తేదీ వరకు రవీంద్ర భారతిలో అది కాక కొత్త న్యూస్. సిజిఎఫ్ తెలుసా? సిజిఎఫ్ ఏనా అంటారు? సిజిఎఫ్ ఏనా? అదే గుళ్ళో హుండీ పెట్టి ఆ డబ్బులు ఎత్తుకెళ్తారు కదా, కామన్ గుడ్ ఫండ్. సిజిఎఫ్ ఏనా? కామన్ గుడ్ ఫండ్. అది 8% ఎంతో ఉండేదంట, ఇంకో 4% యాడ్ చేశాడు రేవంత్ రెడ్డి. 10 మొత్తం 14 అయిందా? ₹1 మసీద్ నుంచి వస్తుందా ఎనీ గవర్నమెంట్కి? ₹1 చర్చ్ నుంచి వస్తుందా? మరి 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇచ్చావు? ఎవడి సొమ్ము నాకు అర్థం కాదు. దేనికి ఇవ్వాలి? ఇప్పుడు సెక్యులర్ గవర్నమెంట్ అంటే అందరూ సమానం కదా. వైద్యము అందరికి ఇవ్వండి, విద్య అందరికి ఇవ్వండి. మైనారిటీ మెజారిటీ ఏంటి టాపిక్? కాబట్టి ఎవరు మారాలి ఇప్పుడు చెప్పమ్మా? హిందువులు మారాలి.